హాయ్ లక్కీ పర్సన్స్, అందరికి నమస్కారం. మీరు అదృష్టవంతులు. ఈ వీడియో చూస్తున్నందుకు మీరు అదృష్టవంతులు. చాలని జీతాలతో సతమతమవుతున్నారా? వ్యాపారమే మీ లక్ష్యమా? వ్యాపారమే మీ ధ్యేయమా? వ్యాపారం మీద ఆసక్తి ఉందా? తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు తీసుకోవాలనేటువంటి ఆలోచన ఉందా? ఇంట్లో ఉంటూ వ్యాపారం చేసుకోవాలని ఉందా? లేదా ఏ పని చేయకుండా డబ్బులు సంపాదించాలనేటువంటి ఆలోచన ఉందా? హౌస్ వైఫ్, గృహిణులు, ఇంట్లో ఉంటూ మా పార్ట్నర్కే ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి, నేను కూడా చేదోడు వాదోడుగా చన్నీళ్ళకి వేడినీళ్ళకు చన్నీళ్ళుగా తోడైనట్టుగా నేను ఆర్థికంగా తోడవాలనుకుంటున్నారా? మీ కుటుంబాన్ని ఆర్థిక భద్రతగా చూసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను క్రియేట్ చేసినటువంటి అద్భుతమైనటువంటి వ్యాపార అవకాశం మీకోసమే. నా గురించి చెప్పదలుచుకున్నాను. నా పేరు ముక్కన కురుబా. నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా 15 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీకి రిజైన్ చేసి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే అన్ఎంప్లాయ్ కాబట్టి నేను నాకు ఉన్న ఒక ఈకో కార్ తీసుకుని కారు ద్వారా వ్యాపారం చేయాలనుకున్నాను. అయితే ట్రావెల్స్ ప్రాబ్లం, నా బండి వైట్ బోర్డు కాబట్టి చేయకూడదు. కానీ ఏ విధంగా అయినా ఏదో ఒక అన్ఎంప్లాయ్ కాబట్టి వ్యాపారం చేయాలనుకున్నా. సరే, ఏం చేద్దాం? పెట్టుబడి ఎక్కువ లేదు. సరే, మన పరిసరాల్లో పెట్టుబడి ఎక్కువ పెట్టి చేయగలిగేటువంటి ప్రోడక్ట్స్ ఏంటి, వాతావరణం ఏంటి అని ఆలోచన చేస్తే ఏది అనుకూలం లేదు అని అర్థమైంది. ఎందుకంటే రెంట్లు ఎక్కువ, అడ్వాన్స్లు ఎక్కువ. వ్యాపారం అయితే అరకొరగా కొంత జరిగేటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఎక్కువ పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయడానికి భయం వేస్తుంది. ఆ భయం ఉండి వెనుకడుగు వేస్తే జీవితం వ్యర్థం అవుతుంది. అందుకని ఏదైనా చేయాలి. సరే, నాకు వచ్చినటువంటి ఆలోచన చిన్న పెట్టుబడి ఎక్కువ లాభం. అయితే ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళు నెలకి 20,000, 15,000 నుంచి మ్యాక్సిమం 30,000 వరకు సంపాదిస్తే అది గొప్పగా ఉంటుంది. మనకి కావాల్సింది న్యాయమైనటువంటి ఒక ప్రజలకు సర్వీస్ ఇచ్చేటువంటిది, అవసరం ఉన్నటువంటిది ఏంటి అని నా పరిసర ప్రాంతాల్లో ఎంక్వైరీ చేస్తే నాకు తోచినది బారా మసాలా. సరే, బారా మసాలా అనే స్నాక్ ఐటమ్ మనం అమ్మొచ్చు. సరే, నేను డిసైడ్ అయ్యాను ఎలా అమ్మాలి. సరే, నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేశాను, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అది బండి మీద వెళ్ళడానికి నాకు కూడా కొంత నామోషి అనేది అడ్డొచ్చింది. సరే, దీని నామోషిని పోగొట్టడానికి వినూత్నంగా చేస్తే అట్రాక్టివ్ గా వ్యాపారం అనేది ఎప్పుడు కూడా నవ్వుతూ వినూత్నంగా అట్రాక్టివ్ గా ఉండగలిగితే వ్యాపారం జరుగుతుంది. సరే, ఏం చేద్దాం? అప్పుడే థాట్ వచ్చింది. నా ఈకో వెహికల్లో వెనకాల చిన్న పెట్టుబడి 500 రూపాయలు పెట్టుబడి పెట్టగలిగితే చిన్న వ్యాపారం 2 గంటల వ్యాపారం చేసుకోగలను. సరే, అనుకున్న తడువనే చిన్న దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకుని వచ్చి వెంటనే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంప్లిమెంట్ చేసే విషయంలో చాలా మంది నన్ను చూసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ అనుకున్నారు, ఏంటి ఇతను జాబ్ వదిలేశాడు, ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఫుట్పాత్ మీద అమ్ముకుంటున్నాడు. కొంతమంది మనసులోనే దాచుకున్నారు. కొంతమంది నా దగ్గర వచ్చి, మిమ్మల్ని, మీ అటిట్యూడ్ ని మాకు నచ్చింది, మీలా ఉండాలి, ఎప్పుడు నిరుత్సాహపడకూడదు, స్టెప్ బై స్టెప్ ఎదగాలి, ఏ స్థాయి నుంచి అయినా ఎదగాలి, దాంట్లో నిజాయితీ ఉంటే సరిపోతుంది, ఓకే వెల్ డన్ అని చాలా మంది అప్రిషియేట్ చేశారు. కొంతమంది ఫ్రెండ్స్ అయితే పెళ్లిళ్ళు అయ్యి పిల్లలుండి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్న సందర్భంలో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఇప్పటికీ కూడా 15,000, 20,000 సంపాదిస్తున్నటువంటి సందర్భాల్లో వాళ్ళు చాలా సతమతం అవుతున్నారు అనేటువంటి వాళ్ళ యొక్క ఫేస్ రీడింగ్ లో తెలిసిపోయింది. వాళ్ళు చెప్పడం కూడా జరిగింది, మేము ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము, మేము చాలా ఇబ్బందికరంగా ఉంది, నీలాగా మేము చేయలేకపోతున్నాం అనేది కొంచెం బాధాకరంగా ఉంది. కానీ ఏదైతేనేమి వ్యాపారం ఈజ్ ది బెస్ట్. లైఫ్ లో మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఆర్థికంగా బలపడాలంటే కొన్ని రిస్కులు తీసుకున్నా పర్లేదు, తీసుకోవాలి.
అది వ్యాపారమే బెస్ట్, కానీ మేము చేయలేకపోతున్నామే అని బాధ అనేది వ్యక్తపరచడం అయితే జరిగింది నా దగ్గర. కొంతమంది సరే మేము ఇన్ని సంవత్సరాల నుంచి ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్నాము, మా పిల్లలు పెద్దలు అవుతున్నారు, ఏదైనా వ్యాపారం చేద్దామంటే మాకు నామోషి అడ్డం వస్తుంది, మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము, పెట్టుబడులు ఎక్కువైతే పెట్టలేకపోతున్నాము, ఏ విధంగా చేయాలి, ఏదైనా వ్యాపారం ఉంటే సజెషన్ ఇవ్వు అని కొంతమంది అడగడం జరిగింది. ఓహో, వీళ్ళందరూ నాకు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు, నేను వాళ్ళకు ఒక అవకాశాన్ని ఇవ్వాలి, ఈ అవకాశం నాకు ఇవ్వడం వల్ల, నేను వాళ్ళకి అవకాశం ఇవ్వడం వల్ల అందరూ ఆర్థికంగా బలపడొచ్చు. సరే, మొదట నేను చేస్తూ ఉన్న పనిలో సాటిస్ఫాక్షన్ ఉంది, చేస్తున్నాను, నిజాయితీ ఉంది, చేస్తున్నాను, నచ్చింది, కానీ నాకు కూడా ఉంటుంది కదా ఆర్థికంగా లాభపడాలి, ఒక మిలియనీరో బిలియనీరో అవ్వాలని. సరే, ఈ విధంగా ఇదే ఆలోచించి ఫుట్పాత్ మీద చేసుకుంటూ వెళ్తే ఎన్ని రోజులని చేస్తూ ఉంటావు? ఈ విధంగా చేస్తున్న వాళ్ళు చాలా మంది వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అక్కడక్కడ జరుగుతూ అంతంత మాత్రమే కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉన్నటువంటి సందర్భాలే ఉంటాయి. కానీ మన ఆలోచనకి పదును పెట్టాలి. చాలా మందికి డబ్బు ఉంటుంది కానీ వ్యాపారం చేయలేరు, కానీ ఆలోచన ఉంటుంది, డబ్బు ఉండదు. ఇటువంటి సందర్భాల్లో చాలా మంది ఉన్నారు. సరే, ఇలాంటి వాళ్ళు నాకు ఎదురైనప్పుడు వాళ్ళకి నేను ఒక అవకాశాన్ని ఇవ్వాలి కదా, ఏంటి అవకాశం అని నేను ఆలోచనలో పడడం జరిగింది. ఏంటి ఆలోచన? సరే, వాళ్ళకి ఉన్న పరిస్థితులు నాకు ఉన్న పరిస్థితులు ఒకటే, కానీ అందరికీ లక్ష్యం వ్యాపారంలో అభివృద్ధి చెందాలి. ఏంటి చెందాలి, ఎలా చెందాలి? సరే, ఒక్కసారిగా ఆలోచన వచ్చింది. అందరూ కలిసి అంత ఇన్వెస్ట్మెంట్ ఒక దగ్గర పెట్టి వ్యాపారం చేయగలిగితే పెద్ద వ్యాపారమే చేయొచ్చు. కానీ ఎలా పెడతారు, ఎందుకు పెడతారు, ఎలా నమ్ముతారు? నన్ను నమ్మరు కదా. నేను వాళ్ళకి షూరిటీ ఇవ్వడానికి ఎటువంటి ఆర్థిక వనరులు కానీ, తర్వాత ఎటెస్ట్రా ఇంకా ఎటువంటి ఆదాయ వనరులు కానీ, ల్యాండ్స్ కానీ ఎటువంటి షూరిటీ ఇవ్వడానికి ఎటువంటి ప్రాపర్టీస్ కానీ మన దగ్గర లేవు అని వదిలేసి ఇక్కడే ఉంటే, మన ఆలోచన ఇక్కడే ఉంటే మనం ఇక్కడే ఉంటాం. కానీ దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఎటువంటి నమ్మకం కలిగించాలి, వాళ్ళ దగ్గర ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయించాలి? అప్పుడు ఆలోచన వచ్చింది. వాళ్ళకి నమ్మకం కలిగించాలి అంటే ఒక్కటే, వ్యాపారం ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేయాలి. ఏ వ్యాపారం జరుగుతుంది? ఖచ్చితంగా ప్రజలకు అవసరమైనటువంటి వ్యాపారాన్ని మనం సర్వీస్ కానీ ప్రొడక్షన్ కానీ ఇవ్వగలిగితే అదే జరుగుతుంది. అది ఏమి జరుగుతుంది? సరే, ఒక ప్రోడక్ట్ తో మనం ముందుకు వెళ్ళగలిగితే, ఒక్క ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేసి మనం ముందుకు వెళ్ళాలి అనుకుంటే చాలా ల్యాక్స్ అమౌంట్ కావాలి. ఏ వ్యాపారం చేసినా నాకు అనిపించింది, నేను చేసేటువంటి వ్యాపారంలోనే 2 గంటల్లోనే నాకు ఎంతో లాభం ఉందని తెలిసింది. కానీ అక్కడ 2 గంటలే వ్యాపారం జరుగుతుంది. నాకు తెలిసిన వాళ్ళు ఫ్రూట్స్ అమ్ముతున్నారు, వాళ్ళు కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు అమ్మగలిగితే ఎంతో కొంత లాభం అయితే వస్తుంది. కానీ వాళ్ళకు కూడా ఒక సమయం అనేది ఉంటుంది, ఆ సమయంలోనే వాళ్ళకు ఫ్రూట్స్ అనేటివి సేల్ కావడం జరుగుతుంది. ఇంకా అబ్జర్వ్ చేస్తే టీ స్టాల్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, గ్రాసరీస్ కానీ, ఇలా ఎనీ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా ఆ ప్రోడక్ట్ అనేది ఒక సందర్భంలో, ఒక సమయంలో, ఒక పీరియడ్ లో మాత్రమే సేల్ కాగలుగుతుంది. నాకు తెలిసినది ఏ ప్రోడక్ట్ రిపీటెడ్ వాల్యూ ఎక్కువ ఉండే మన పరిసరాల్లో ఎక్కువగా ఏది సేల్ అవుతుంది, ఏది అవసరం అవుతుంది అనేది గమనించాను. అయితే ఒక ప్రోడక్ట్ ఒకరే చేయగలరు, అందరికీ కలిపి ఏ ప్రోడక్ట్ తీసుకున్నాడో ఒక ప్రోడక్ట్ ఒకరే చేసినా కూడా మినిమం 10 lakhs రూపీస్ నుండి 20 lakhs అబో ఎంతైనా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం వస్తుంది. కానీ ఇక్కడ ఎవరికి వ్యాపారం కావాలి, ఎవరికి డబ్బు కావాలి అని ఆలోచన చేస్తే చాలని జీతాలతో తక్కువ పెట్టుబడి పెట్టగలిగేటువంటి వాళ్ళు, ఆర్థిక స్తోమత లేని వాళ్ళు, వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళే నాకు ఎక్కువ తారసపడ్డారు. నేను వాళ్ళకి కదా సొల్యూషన్ ఇవ్వాల్సింది, వాళ్ళకి కదా నేను దారి చూపించాల్సింది అనుకున్నాను. అదే సమయంలోనే ఆలోచన చేశాను, వాళ్ళకి డబ్బు కావాలి, ఏం చేయాలి? అన్ని సమయాలని మనం ఉపయోగించుకోవాలి, అన్ని సర్వీసులను మనమే ఇవ్వగలగాలి. అప్పుడు సర్వీస్ ఎంత క్వాలిటీ సర్వీస్ ఇవ్వగలిగితే అంత డబ్బు అనేది ఆ ప్రదేశంకి వస్తుంది.
సరే ఇండివిజువల్ గా అందరూ చేస్తున్నారు కదా, ఓకే. ఏదైనా వ్యాపారం అనేది మూలధనంతో మొదలయ్యి లాభాలు వచ్చేంత వరకు వ్యాపారం తెలిసిన వ్యాపారమే చేయాలి. దాంట్లో కాంపిటీషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఏ వ్యాపారం మొదలు పెట్టినా కొన్ని రోజులకైనా కాంపిటీషన్ వస్తుంది, కాంపిటీషన్ నెగ్గాలి. లేదా ఉన్న వ్యాపారాన్ని, ప్రజలు నమ్ముతున్నటువంటి వ్యాపారాన్ని, ప్రజలు నమ్ముతున్నటువంటి వస్తువును, ప్రోడక్ట్ ను, సర్వీస్ ను మనం వాళ్ళకి తీసుకెళ్ళగలిగే అప్పుడు వ్యాపారంలో నిలదొక్కోగలుగుతాము. అప్పుడు ఆలోచన వచ్చినటువంటిది నాకు అన్ని సమయాల్ని, అన్ని సర్వీసుల్ని, అన్ని ప్రోడక్ట్లని మనమే ప్రొవైడ్ చేయాలి. సరే వెంటనే టీ స్టాల్ పెట్టాలి. అదే ఫుడ్ ఐటమ్స్, టీ స్టాల్, స్నాక్స్, గ్రాసరీస్ యాజ్ ఎ లైక్ రిలయన్స్ మార్ట్ టైప్ మనము ప్రొవైడ్ చేయగలిగితే అన్ని సందర్భాల్లో ఉదయం 5 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు మనకి డబ్బు అనేది వస్తూ ఉంటుంది. సర్వీస్ అనేది ఇవ్వగలిగితే మనము ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటలకు సర్వీస్ ఇవ్వాలి, ప్రొడక్షన్ ఇవ్వాలి, సేల్స్ ఇవ్వాలి. మనము ఇక్కడ ప్రజలకి ఎంత ఎక్కువ ఇవ్వగలిగితే మనకి అంత ఎక్కువ వస్తుంది అని అర్థమైంది. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఒక 25,000 రూపాయలు పెడితే ఒక సూపర్ మార్కెట్, 25,000 రూపాయలు పెడితే టీ స్టాల్, ఒక 25,000 రూపాయలు పెద్ద హోటల్ ఇవి రావు కదా. ఏం చేయాలి అప్పుడు? ఎంత పెద్ద కంపెనీలు అయినా కూడా షేర్స్ అనేవి ఉంటాయి, అంటే పార్ట్నర్షిప్స్ అనేవి ఉంటారు. కానీ నేను ఇక్కడ క్రియేట్ చేసినటువంటి నా వ్యాపారంలో నేను చెప్పది అంత ఈజీగా మామూలే అనుకోవచ్చు, కానీ మార్కెట్ క్రియేట్ చేయడం అనేది అంత ఈజీ అయినటువంటి పని కాదు కదా. అందుకని నేను ఇక్కడ 5 గంటలకి టీ స్టాల్ ఓపెన్ చేసి 7 గంటలకి టిఫిన్ పెట్టి 8 గంటలకి 8, 9, 10 నుంచి ఈవినింగ్ నైట్ వరకు గ్రాసరీస్ రిలయన్స్ టైప్ లో సూపర్ మార్కెట్లు ఏ ప్రొడక్ట్స్ అయితే అమ్ముడుపోతాయో అవన్నీ పెట్టేసి మధ్యాహ్నం భోజనము, సాయంత్రం స్నాక్స్, నైట్ బెడ్ టైం వరకు ఏం అవసరం అవుతాయో అన్ని మన దగ్గరే అమ్మగలిగితే మనం వ్యాపారంలో ముందుకెళ్తామని నిర్ణయించుకున్నప్పుడు, ఇంత పెట్టుబడి మన దగ్గర లేదు కదా అన్నప్పుడు ఏం చేయాలి? ఇటువంటి బాధలు ఎవరెవరైతే పడుతున్నారో, వ్యాపారం చేయాలని ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ఒకే ఒక్క అవకాశం ఇస్తున్నాను. మీరు, మనము అందరూ కలిసి వ్యాపారంలో ముందుకెళ్దామని అంటున్నాను. సరే, మీరు ఏ విధంగా నమ్ముతారు? డబ్బు అన్ని మీ చేతిలోనూ మీ అకౌంట్లోనే వేసేసి మేము వ్యాపారం అది ఇది అని చెప్పేసి డబ్బులన్నీ ఎత్తుకెళ్తే మమ్మల్ని ఏమని చేయమంటారు స్వామి అని మీరు అనొచ్చు. అందుకే నేను మీకు ఒక దారి చూపిస్తున్నా. మీరు నమ్మేటువంటిది, నమ్మకమైనటువంటిది నన్ను కాదు, నేను ఇచ్చేటువంటి ఒక ఆలోచన విధానాన్ని మీపైన మీకు వ్యాపారం అంటే అవగాహన ఉండాలి. వ్యాపారం అంటే పెట్టుబడి, లాభం, నష్టం ఇవి ఉంటాయి, ఓపిక, సహనం ఇవి ఉంటాయని తెలుసుకోవాలి. మీరు ఇవి తెలుసుకున్న వాళ్ళు వ్యాపారంలో ముందుకొచ్చి అందరూ కలిసి ముందుకెళ్దాం. అలాగని మీరు డైరెక్ట్ గా నాకు మొత్తం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఒక దారి చూపిస్తాను. నేను క్రియేట్ చేసినటువంటి వ్యాపారం అన్ని పరిసర ప్రాంతాల్లో చేయొచ్చు. అందరికీ అవసరమైనటువంటి ప్రోడక్ట్లే కాబట్టి ఎక్కడైనా చేయొచ్చు. కానీ అందరూ చేస్తున్నారు. ఎవరైతే డబ్బులు బాగా ఉన్నాయో వాళ్ళు మాత్రము ఇండివిజువల్ గా వ్యాపారాలు చేసుకుంటున్నారు. డబ్బులు బాగున్నాయో ఒక ఫ్రాంచైజీ టీ ఫ్రాంచైజీ తీసుకుని ఆ టీ ఫ్రాంచైజీకి 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు కట్టేసి వాళ్ళు డెవలప్ అవుతున్నారు. కానీ 25,000 ఉన్నటువంటి వ్యక్తి, 20,000 ఉన్నటువంటి వ్యక్తి నువ్వు అక్కడే ఉంటున్నావు కదా. అదే విధంగా లక్షలు లక్షలు కోట్లు ఉన్న వాళ్ళు ఇండివిజువల్ వ్యాపారాలు పెట్టి వాళ్ళు డెవలప్ అవుతున్నారు. ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ పెట్టారంటే వాళ్ళ దగ్గర ఫుడ్ ఐటమ్ ఉండదు. ఐ మీన్ తినేటివి రెడీమేడ్ హోటల్ ఫుడ్ అయితే వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళ దగ్గర గ్రాసరీస్, ఫుడ్ అవే ఉంటాయి. కానీ వాళ్ళకి అవే వ్యాపారం జరుగుతుంది. కానీ మనకు వ్యాపారం 17 అవర్స్, 5 గంటల నుంచి 10 గంటల వరకు 17 అవర్స్ మనం సర్వీస్ ఇవ్వగలగాలి. 17 అవర్స్ మనం డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో
మార్కెట్ ని ఒకే దగ్గర క్రియేట్ చేయగలిగితే అందరికీ వ్యాపారం జరుగుతుంది. కానీ ఇండివిజువల్ గా పెట్టుబడి పెట్టి చేసే వాళ్ళు అందరూ ఒక దగ్గరికి రారు. కానీ వాళ్ళు ఎక్కడైనా ఉన్నా వాళ్ళు డెవలప్ కాగలరు. ఇది ఎవరి కోసం అంటే 25,000 రూపాయలు మాత్రమే పెట్టుబట్టి భవిష్యత్తులో ఆర్థికంగా ఒక వ్యాపార రంగంలో ముందుకెళ్ళాలి మేము అనుకున్న వాళ్ళకి ఈ అవకాశాన్ని క్రియేట్ చేయడం జరిగింది. అందుకే అందరూ ఇండివిజువల్ గా కాకుండా తక్కువ పెట్టుబడి పెట్టే వాళ్ళు ఈ వ్యాపార రంగంలో అడుగు పెట్టవచ్చు. ఈ వ్యాపారంలో మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి? మీరు నన్ను నమ్మాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చేటువంటి ఒక ఆలోచన విధానాన్ని బాగా ఆలోచన చేయండి, మిమ్మల్ని నమ్మండి. వ్యాపార జ్ఞానం 4 పాయింట్లు మీరు తెలుసుకోండి, నమ్మకంగా ఉండండి, సహనంతో ఉండండి, ఈ రంగంలో అడుగు పెట్టండి. మీరు డబ్బులు చూస్తారు, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అందరి కోసం ఇది నాతో కలిసి చేయాలని నేను అనుకుంటున్నాను. కానీ కొంతమంది మీ దగ్గర కాకుండా మేము ఇండివిజువల్ గా మేమే కొంతమందిని ఇన్వెస్టర్స్ తీసుకుని చేసుకుంటాము అంటే ఓకే, డన్, మీరు చేసుకోండి. కాకపోతే నాకు తెలియజేయండి, నేను కూడా అక్కడ నా ప్లాన్ లో చెప్పేటువంటి ఒక అవకాశాన్ని ఉపయోగించుకోగలుగుతాను. ఈ అవకాశం ఇవ్వండి. మీరు సత్తా ఉన్న వాళ్ళైతే నా ప్లాన్ ని మీరు కాపీ కొట్టి మీరు చేసుకోవచ్చు, నాకు ఎటువంటి బాధ లేదు. కానీ సత్తా లేదని నేను అనుకుంటున్నాను, లేదని మీరు అనుకున్నప్పుడు కూడా నా దగ్గర కలవండి, మీరు ఇన్వెస్ట్ చేయండి. జస్ట్ లైక్ 25,000 రూపీస్ మాత్రమే. ఇంట్లో కళ్ళు మూసుకుని లక్షణంగా నిద్రపోండి, మీకు అమౌంట్ అనేది ఇన్ టైంలో మీకు డెలివరీ అవుతుంది. సరే, పాయింట్లోకి వెళ్దాం. ఏంటి విషయం? ఎలా అంటే నా యొక్క డిజైన్ ఏ విధంగా ఉంటుంది? ఉదయం ఒక వ్యక్తి 4 గంటలకు 5 గంటలకు లేచి టీ తాగేకి వస్తే, ఇంటి దగ్గర నుంచి టీ తాగేకి వస్తే మనకి సూపర్ మార్కెట్ ఓపెన్ లో ఉంటుంది. ఇంటికి అవసరమయ్యేటువంటివి పొద్దున్నే ఏదో ఒకటి మర్చిపోయి ఉంటారు. వంట చేసే సమయానికి భార్య భర్త ఇంట్లో వాళ్ళు వంట చేసే వాళ్ళు ఫోన్ చేసి చెప్తే మన సూపర్ మార్కెట్ లో నుంచి వాళ్ళు తీసుకెళ్ళాలి. మరి టిఫిన్కి వచ్చిన వాళ్ళు సూపర్ మార్కెట్ లో చూడాలి, తీసుకెళ్ళాలి. భోజనంకి వచ్చిన వాళ్ళు సూపర్ మార్కెట్ లో చూడాలి, తీసుకెళ్ళాలి. అంటే గ్రాసరీ ఐటమ్స్ కానీ సూపర్ మార్కెట్ లో లైక్ రిలయన్స్ మార్ట్ లో ఎటువంటి సర్వీసులు ఉన్నాయో అటువంటి సర్వీసులన్నీ మనం ప్రొవైడ్ చేయొచ్చు. దాంతో పాటు ఈవినింగ్ స్నాక్స్, చైనీస్ ఫుడ్స్, ఎనీ టైం ఎనీ ప్రోడక్ట్ మనము డెలివరీ ఇవ్వగలగాలి, సర్వీస్ ఇవ్వగలగాలి అనే ఉద్దేశంతో ఈ బిజినెస్ ప్లాన్ చేశాం. కంగ్రాచులేషన్స్ లక్కీ పర్సన్స్, మీరు ఈ వీడియోలో ఇంతవరకు వచ్చారంటే మీరు లక్కీ పర్సన్సే. మీరు ఈ వీడియో ఇంతవరకు చూశారంటే మిగతా వీడియో మొత్తం చూడాలని మీకుందని నాకు అనిపిస్తుంది. కంపల్సరీ మీరు చూస్తారు, మీరు అదృష్టాన్ని పొందుతారు, మీరు ఆర్థికంగా వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. నాకు నమ్మకం ఉంది. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, నేను ప్రాధాయపడుతున్నాను. మీకోసం, నా కోసం, మన కోసం. ముఖ్యంగా నేను చూపించదలుచుకున్న దారి, మనం ఏదైనా వ్యాపారం సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ముఖ్యంగా ఒక ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది కంపల్సరీ సేల్స్ అవుతుందా లేదా, అందుబాటులో ఉందా లేదా, రెగ్యులర్ గా మనకి రెగ్యులర్ గా మనకి సప్లై ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఏ సీజన్ లో జరుగుతుంది, సీజన్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత టైం చూసుకోవాల్సి ఉంటుంది. ఏ టైము, ఏ సీజన్, ఏ ప్రోడక్ట్, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ నేను చూసుకున్నాను, నేను చేయాలనుకుంటున్నాను, చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో మొత్తం చూసి మీ పైన మీకు నమ్మకం కలిగి, ప్రోడక్ట్ పైన మీరు ముఖ్యంగా ప్రోడక్ట్ పైన నమ్మకం కలిగి, ప్రజలు నమ్ముతున్నటువంటి ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకోగలిగి వ్యాపారం చేయగలిగితే మీరు వ్యాపారంలో రాణించగలరు. నేను మనందరి కోసం అటువంటి ప్రోడక్ట్లనే సెలెక్ట్ చేయడం జరిగింది, అటువంటి వ్యాపారాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అదే ఏంటి అంటే, మనం నమ్మేటువంటి ప్రోడక్ట్స్ ముఖ్యంగా ప్రజలకు
అవసరమయ్యేటువంటి ప్రోడక్ట్ నిత్యావసరంగా అవసరంగా ఎప్పుడు అవసరమయ్యేది, ఎప్పుడు నమ్మేటువంటిది ఆ ప్రొడక్ట్స్ ఏంటి అంటే గ్రాసరీస్, నిత్యావసర సరుకులు, ఫుడ్. మనము కొత్తగా వ్యాపారంలో అడుగు పెడుతున్నాము అంటే కొత్త ప్రోడక్ట్ ని ఎంచుకుని అడుగు పెడితే అది నష్టం వైపు దారి తీయొచ్చు, పూర్తిగా మూసేసేటువంటి పరిస్థితి కూడా రావచ్చు. దాంట్లో నిలదొక్కోవాలి అంటే పెద్ద పెనుమార్పు ఒకేసారి వస్తే తప్ప నిలదొక్కోలేరు. అందుకని మనము ఆలోచన చేయాల్సింది, మనము డబ్బు ఎక్కువ లేనప్పుడు తక్కువ పెట్టుబడి పెట్టి డబ్బు చాలా విలువైంది కాబట్టి మనము ఆ సమయంలో చేయాల్సిన వ్యాపారాలు ఏంటి, ముఖ్యంగా కంపల్సరీ సేల్స్ అవుతాయి, ప్రజలు నమ్ముతున్నారు, ఆల్రెడీ ఉన్నటువంటి వ్యాపారాల్లోనే తలదూర్చి వాటిలో కొన్ని మార్పులు చేసి మనము వ్యాపారంలో ముందుకెళ్ళగలిగితే మనం నిలదొక్కోగలుగుతాము, వ్యాపారంలో రాణించగలుగుతాము. అటువంటి వ్యాపారమే మనము ఎంచుకున్నది. ఈ సూపర్ మార్కెట్లో దొరికేటివన్నీ కంపల్సరీ ప్రతిరోజు వాడేటువంటి వస్తువులే, బాగా ప్రజలు అలవాటు పడినటువంటి వస్తువులే. ఈ రోజు ఉదయం కాకుండా మధ్యాహ్నం కాకుండా సాయంత్రం కాకుండా రేపు లేదా మర్నాడు, ఏ రోజు ఒక రోజు కంపల్సరీ ఏదో ఒక టైంలో ప్రోడక్ట్ సేల్ అవుతుంది అనే నమ్మకము మనకి కలిగేటువంటి ప్రోడక్ట్ నే మనము ఎంచుకున్నాము. తర్వాత ఫుడ్ కంపల్సరీ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం పోయే వాళ్ళు కానీ, లోకల్ గా ఉండే వాళ్ళు కానీ, ఏదో టేస్ట్ కైనా కానీ, స్టైల్ కైనా కానీ హోటల్ ఫుడ్ కి చాలా మంది అలవాటు పడి ఉంటారు. టీ స్టాల్కి వెళ్ళి టీ తాగడము, కాఫీ తాగడము, డిఫరెంట్ వేస్ టేస్ట్ చేయడము, స్నాక్స్ తినడము, చైనీస్ ఫుడ్ కి ఈ జనరేషన్ లో బాగా అలవాటు పడినారు. మనం కూడా అటువంటి ప్రోడక్ట్లే ఎన్నుకోవడం జరిగింది. అంటే ఈ ప్రోడక్ట్లు, ఈ సర్వీస్, ఈ బిజినెస్ అనేది ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్లనే మనము ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాము. మనం పోటీ పడుతున్నది ఆల్రెడీ చేస్తున్నటువంటి వాళ్ళతోనా. కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ప్రోడక్ట్ కొత్తది కాదు, నమ్మకం లేకుండా ఉండకూడదు. మనము వాడుతున్న వస్తువుల మీదే వ్యాపారం చేస్తాం కాబట్టి మీరు ప్రోడక్ట్ నమ్మండి, నన్ను కాదు. నేను నన్ను నమ్మమని చెప్పట్లేదు, ప్రోడక్ట్ నమ్మమని చెప్తున్నాను. ముఖ్యంగా నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి ఆలోచన విధానం ఏంటి అంటే, ఒక టౌన్ లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రోడక్ట్ దొరుకుతుంది. అంటే ఇండివిజువల్ గా లక్షలు పెట్టి వాళ్ళు వ్యాపారాలు చేసే వాళ్ళు ఇండివిజువల్ గా ఒక్కొక్క ప్లేస్ లో పెట్టుకొని ఉంటారు కాబట్టి టౌన్ మొత్తం అభివృద్ధి చెందుతుంది. అదే విధంగా ఆ ఒక టౌన్ లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అటువంటి పరిసరాలని కుచించి తక్కువ చేసి అన్నిటిని ఒకే దగ్గరికి తీసుకురాగలిగి మనము అన్నిటిని ఒకే దగ్గర వ్యాపారం చేయగలిగితే, అప్పుడు మనం ఒక్కరే చేయగలిగితే మనకు వ్యాపార అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి మనము ముఖ్యంగా అన్ని రకాల ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఒక మనిషికి ఏవేవి వస్తువులు అవసరమవుతాయో కంపల్సరీ అవసరమయ్యేటివి, ఎక్కువగా సేల్ అయ్యేటువంటి వస్తువుల్ని మనము మన మార్కెట్లో పెట్టదలుచుకున్నాము. ఈ ముఖ్యంగా వ్యాపారంలో మనము తెలుసుకోవాల్సింది ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవడము. ఇండివిజువల్ ప్రోడక్ట్, ఒక్కొక్క ప్రోడక్ట్ అంటే చాలా కష్టమైన పని, ఓపికతో ఉండవలసిన అవసరం ఉంది, ఎక్కువ పెట్టుబడి కావాలి. ఈ చిన్న ప్రోడక్ట్ అయినా ఎక్కువగా అవసరం ఉండి ఎక్కువగా సేల్ అయ్యేటువంటి ప్రోడక్ట్ మనము సెలెక్ట్ చేసుకున్నాము. ఇందులో ముఖ్యంగా మనము ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి అంటే, ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టలేం కాబట్టి షేర్స్ అనేది డివైడ్ చేయడం అనేది జరిగింది. ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయితే అది 25,000 పైన ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగే వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవడము మంచిది. ఎందుకంటే వాళ్ళు ఒక్కరే లాభపడతారు, వాళ్ళు ఎక్కువ మొత్తము మార్కెట్ని ఆక్రమించే అవకాశం ఉంటుంది. కానీ మన చిన్న జీతాలతో బతుకుతున్నటువంటి వ్యక్తులు ఎక్కువ మంది లాభపడడానికి అవకాశం లేకుండా పోతుంది. అందుకని
తక్కువ పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. మీకు తెలియజేయాల్సినటువంటి ప్లాన్ ఏంటి అంటే, ఒక సూపర్ మార్కెట్ పెట్టడానికి ఒక జస్ట్ ఫ్రాంచైజీ ఇచ్చే వాళ్ళు కూడా 25 లక్షలు, దాదాపు 25 లక్షలు ఫ్రాంచైజీ అడుగుతున్నారు. వాళ్ళు 60,000 నుంచి 80,000 వరకు పర్ మంత్ ఇన్కమ్ అనేది ఉంటుంది అని వాళ్ళే చెప్తున్నారు. అప్రాక్సిమేట్లీ అయినా కంపల్సరీ ఉంటుంది. ఈ గ్రాసరీ ఐటమ్స్, సూపర్ మార్కెట్ ఐటమ్స్ లో మార్జిన్ అయితే ఎక్కువ ఉంటుంది. చిన్న స్నాక్స్ ఐటమ్స్ లో కూడా నాకు ఎంత లాభం ఉంటుంది, 100 నుంచి 150% బెనిఫిట్ అయితే ఉంటుంది వ్యాపారం జరిగితే. వ్యాపారంలో జరగకపోతే కాదు, జరిగే విధంగా మనం చేయాలి. అది ఏం చేయాలి అనేది నేను చూసుకుంటాను. అది ఏ విధంగా కస్టమర్లని మన దగ్గరికి తీసుకురావాలి, లేదా కస్టమర్లకి మన ప్రోడక్ట్ రీచ్ అవ్వాలి అనే ఆలోచన మేము ఆ బాధ్యతను తీసుకుంటాం. మీరు చేయాల్సిందల్లా ఇక్కడ మేము ఇచ్చేటువంటి ఒక డిజైన్ ని నమ్మాలి, ప్రోడక్ట్ ని నమ్మాలి, మిమ్మల్ని మీరు నమ్మాలి, ఓపికతో సహనముతో ఉండాలి, వ్యాపార జ్ఞానము ఉండాలి, లాభ నష్టాలు ఉంటాయి. అలాగని ఈ వ్యాపారంలో 99.99% నష్టం అనేది రాదు. 99% లాభమే ఉంటుంది. రిస్క్ మేము తీసుకుంటాము, రిస్క్ కూడా ఉండదు. మీరు చేయాల్సింది కేవలం మేము చెప్పిన దారిలో నడవాలి. ఇన్వెస్ట్మెంట్ 25,000 రూపాయలు మాత్రము ఇన్వెస్ట్ చేయాలి. అది మీరు నా చేతికైనా ఇవ్వచ్చు, లేదా నేను చెప్పిన రూట్లో అయినా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. సరే, ప్లాన్ ఏంటి? ముఖ్యంగా ముందుకెళ్తే, మీరు ఇంతవరకు వచ్చారు కాబట్టి మీరు ఈ ముఖ్యమైన పాయింట్ వినాలి. ఇంతవరకు చెప్పినది వ్యాపార జ్ఞానము, అనుభవాలు మాత్రమే చెప్పాము. మీరు కూడా నన్ను అర్థం చేసుకోవాలి కాబట్టి ఇన్ని విషయాలు చెప్పాను. ఇప్పుడు ముఖ్యంగా ఈ పాయింట్ వరకు వచ్చిన వాళ్ళు, ఇప్పటి నుంచి వినే వాళ్ళు వ్యాపార రంగంలో అభివృద్ధి చెందుతారని నేను నమ్ముతున్నాను. మనం చేసేటువంటి వ్యాపారంలో మీరు నన్ను ఎందుకు నమ్మాలి, అసలు నమ్మకపోయినా మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే విషయాన్ని, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే విషయాన్ని మీకు కూలంకుషంగా వివరిస్తాను, వినండి. మనకు ఒక వ్యాపారం చేయాలంటే మూలధనం ఉండాలి, దానికి ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి, ప్రోడక్ట్ ఉండాలి, తర్వాత సర్వీస్ ఉండాలి. సర్వీస్ సక్రమంగా, న్యాయంగా, ధర్మంగా ప్రజలకి నాణ్యమైనటువంటి ప్రోడక్ట్ ని అందించగలగాలి. అప్పుడు వ్యాపారంలో మనము ముందుకెళ్ళగలుగుతాము. ఇక్కడ మూలధనం నా దగ్గర లేదు, మీ దగ్గర లేదు. తగినంత మూలధనం పెట్టుబడి నా దగ్గర లేదు, మీ దగ్గర లేదు. అంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో ఆ ఒక్కరి దగ్గర ఈ తగినంత మూలధనం పెట్టుబడి అనేది లేదు. అందుకని ఎంతమంది అయితే వీడియో చూసి, ఎంతమంది అయితే వ్యాపారంలో ఉండి, ఎంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కావాలనుకున్నారో, ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో, ఎవరైతే ఇంట్లో కూర్చుని ఒక్కసారి తక్కువ పెట్టుబడి పెట్టి జీవితాంతం వ్యాపారం జరుగుతున్నంత వరకు లాభాలు కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. అందరి కలిసి ఈ వ్యాపారాన్ని స్థాపించేటువంటి అవకాశం ఉంది. అందుకని నా దగ్గర లేదు, మీ దగ్గర లేదు, అందరూ కలిస్తే ఉంది. ఎంత కావాలి? ఈ యొక్క మనం స్థాపించబోయేటువంటి వ్యాపారంకి 50 నుంచి 1 CR వరకు కావాలి. మూలధనం 1 CR వరకు కావాలి. మినిమం 1 CR వరకు కావాలి. ఒకే మూలధనం ఉంది. తర్వాత ఏం కావాలి? ఎస్టాబ్లిష్మెంట్ కావాలి, ఒక మాల్ కావాలి, ఒక మార్ట్ కావాలి. మనకు కావాల్సిన డిజైన్ లో మార్ట్ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ప్రోడక్ట్ కావాలి. తర్వాత సర్వీస్, ఎంప్లాయర్స్ కావాలి, సర్వీస్ ఇవ్వగలగాలి. 1 by 1 రెడీ చేసుకుంటే, మార్కెటింగ్ చేయగలిగితే వ్యాపారం మనము సక్సెస్ఫుల్ రన్నింగ్ అవుతుంది. ఇక్కడ మూలధనం అనేది
ఎవరైతే 25,000 రూపాయలు నేను చెప్పిన మార్గాలలో మీకు నమ్ముకునే విధంగా పెట్టగలిగితే ఎస్టాబ్లిష్మెంట్ చేయొచ్చు. ఏంటి, మాల్ కానీ మార్ట్ కానీ ఎస్టాబ్లిష్ మనకు కావాల్సిన డిజైన్ లో ఏర్పాటు చేసి తర్వాత ప్రోడక్ట్ తీసుకొచ్చి అమ్మొచ్చు. పెట్టుబడి అనేది మీరు ఒక్కరే నా చేతికి ఇవ్వడం వల్ల మీరు నష్టపోయేటువంటి అవకాశము, నష్టపోతామేమో అన్నటువంటి అనుమానము కంపల్సరీ కలుగుతుంది. ఈ అనుమానాన్ని నివృత్తి చేయడమే నా యొక్క బాధ్యత. నేను 2 విధాలైనటువంటి ఈ అనుమానాన్ని నివృత్తి చేసే పద్ధతులు ఉన్నాయి. ఒకటి, అనుమానం లేదు, మేము 25,000 రూపాయలే కదా, టైం తీసుకుంటాము, ప్రాబ్లం లేదు, మేము ఇన్వెస్ట్ చేసేసి మేము కామ్గా ఉంటాము, మాకు పలానా ఎప్పటి నుంచి రిటర్న్స్ వస్తాయని చెప్పండి అనే వాళ్ళు ఆ విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. దానికి ఒక లీగల్ గా అగ్రిమెంట్ తీసుకుని ఇన్వెస్ట్ తీసుకుంటాము. లేదు మేము అది కూడా నమ్మము కానీ వ్యాపారంలో కొనసాగాలనుకుంటున్నాము అనే వాళ్ళకి ఒక ఉపాయం అయితే చెప్తాము. మేము ఒక ప్లేస్ అనేది మేజర్ సిటీస్ లో కానీ ఎక్కడైతే వ్యాపారానికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక ప్లేస్ అయితే, ఒక పరిసరాల్లో ఒక టౌన్ సిటీ చూసి ఆ ప్లేస్ అనేది చూసిన తర్వాత అక్కడ మాల్ కి ఎస్టాబ్లిష్మెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేది చూసి మేము అక్కడ ఉన్నటువంటి ఓనర్ దగ్గర మాట్లాడడం అయితే జరుగుతుంది. అక్కడ ఓనర్ కి అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాన్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ మాల్ కి ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైనటువంటి వస్తువులు తీసుకురావడానికి ఇక్కడ డబ్బులు కావాల్సి ఉంటుంది. కాబట్టి మేము చూసిన తర్వాత రెండో విధానంలో అక్కడ ఆ మాల్కి కానీ లేదా ఆ ప్లేస్ కి కావాల్సిన అడ్వాన్స్ సమ్ అమౌంట్ అవుతుంది. ఆ అమౌంట్ ని ఎవరైతే అందరూ కలిసి ఇవ్వాల్సి ఉంటుంది. సింగిల్ గా ఒకే పర్సన్ ఇవ్వలేరు. కాబట్టి ఆ స్థలానికి ఎంత అడ్వాన్స్ అవసరమవుతుందో, ఆ అడ్వాన్స్ కి ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తే అడ్వాన్స్ సమకూరుతుందో వాళ్ళందరూ కలిసి డైరెక్ట్ నాకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ పేరు మీద ఆ ప్లేస్, ఆ మాల్ కానీ అడ్వాన్స్ ఇచ్చినట్టు అగ్రిమెంట్ అనేది ఒకటి తయారు చేయించుకుని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా పెడతాం. అంటే ఇక్కడ డబ్బు నా చేతికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక ప్లేస్ ఉంటుంది, ప్లేస్ ఓనర్ ఉంటాడు, నేను కంపెనీ తరపున నేను ఉంటాను. కాబట్టి మనం అందరూ కలిసి ఓనర్ దగ్గరికి వెళ్ళి మీరందరూ అడ్వాన్స్ కంపెనీ తరపున ఇచ్చినట్టు అగ్రిమెంట్ చేసుకుంటాము. అగ్రిమెంట్ ఉంటది, ప్లేస్ ఉంటది, ఓనర్ ఉంటాడు, మనం ఉంటాం. సరే, ఇక్కడ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే డబ్బులు మోసపోవడానికి అవకాశం లేదు. ఇది నేను మీకు చెప్పదలిసింది. నేను చెప్పేది ఏంటి, మీరు ఒక్క 25,000 రూపాయలు 30,000 ప్లేస్ రాదు, గోడౌన్ రాదు, ఏది రాదు. అందరినీ కలిపే బాధ్యత నాది. లీగల్ గా ఏదైనా ప్రొసీడింగ్ కానీ కార్యక్రమాలు కానీ మేనేజ్మెంట్ కానీ చూసుకునే బాధ్యత నాది. మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ పేరు మీద ప్లేస్ అనేది లీజ్కి ఇప్పిస్తాము. అది మీ పేరు మీద ఉంటుంది, ల్యాండ్ ఉంటుంది. దీనికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. 3 years 5 years నా ఇది రిటర్న్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకు అంటే వ్యాపారం జరుగుతూ ఉంటుంది కాబట్టి వ్యాపారం జరిగి మీ లాభాలు మీకు వస్తూ ఉంటాయి. మీకు ఇక్కడ ఎవరైతే ఎస్టాబ్లిష్మెంట్ బేసిక్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి 2 to 8% వరకు ప్రతి మంత్ లాభంలో వ్యాపారం జరిగి అక్కడ ఖర్చులన్నీ పోను వచ్చే లాభంలో 2 నుంచి 8% వరకు దాదాపు మీకు ఎవరైతే బేసిక్లీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో వాళ్ళకి, అంటే ఒక మాల్ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యేంత వరకు ఎవరు ఖర్చు పెట్టింటారో వాళ్ళకి 2 నుంచి 8%, మొదటి సంవత్సరము 2%, తర్వాత సంవత్సరము 3%, తర్వాత సంవత్సరం 4%, ఆ విధంగా 8 సంవత్సరాలకి 7 సంవత్సరాలకి 8% ఇచ్చేసి తర్వాత 8% ఇస్తూనే ఉంటుంది కంపెనీ మీకు. ఇక్కడ మీరు నన్ను నమ్మాల్సిన అవసరం లేదు. మీకు ఒక దారి చూపించాం.
నేను ప్లేస్ చూడము, ఓనర్తో మాట్లాడము, మీ పేరు మీద లీజుకి ఇచ్చినట్టు ఇస్తాం. ఒకవేళ మీరు క్విట్ అవ్వాల్సిన సందర్భం వస్తే 5 సంవత్సరాల తర్వాతే క్విట్ అవ్వాలి. క్విట్ అయితే అప్పటికి మీకు లాభాలు వచ్చి ఉంటాయి. 2%, 5 సంవత్సరాల వరకు ఇన్కమ్ అనేది మీకు వచ్చింటుంది. కాబట్టి ఇక్కడ మీ పెట్టుబడికి ఎటువంటి డోకా లేదు. ఇది నేను మీకు చెప్తున్నాను. ఈ సంస్థ స్థాపించడానికి బలమైన ముఖ్యమైన కారకులు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ బేసిక్ లెవెల్లో ఈ ఎస్టాబ్లిష్మెంట్ మాల్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టింటారే వాళ్ళే ఈ సంస్థకు దేవుళ్ళు లాంటి వాళ్ళు, ప్రారంభకులు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. తర్వాత మీరు ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు. ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత ఏం చేస్తారు? ప్రోడక్ట్ కావాలి. ప్రోడక్ట్కి కూడా మీరే పెట్టుకోగలిగితే ఇంకా అదనంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. లేదు, నేను కలిసిన వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్ ఏంది అంటే ప్రోడక్ట్కి మేము ఎంతైనా పెట్టుకోగలుగుతాము అన్నారు. సరే, ఒకరు ఒక్కొక్క ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఒకరు సబ్బులు సెలెక్ట్ చేసుకున్నప్పుడు సబ్బులు ఒక స్టాల్ ఇస్తాం. అందులో ఆ స్టాల్ ఫిల్ చేసుకోవాల్సిన బాధ్యత. అంటే ఆయన గోడౌన్లో అయినా పెట్టుకోవచ్చు, మా గోడౌన్ కన్నా పంపించచ్చు. ఆయన పేరు మీదే వ్యాపారం ఉంటుంది. మేము స్టాల్ ఇస్తాం. ఆయన 30% తీసుకుని 70% కంపెనీకి ఇస్తాడు. అంటే మొత్తం ఆయన పని చేయాల్సిన అవసరం లేదు. ఆయన సరుకు తెప్పించుకోవడమే ఆయన బాధ్యత. ఆయన పేరు మీదే ఉంటది. తెప్పించడము, అమ్మడము, క్యాల్కులేట్ చేయడము, ఆయన అమౌంట్ ఆయనకి పంపించడము. ఆ ప్రోడక్ట్ ఎవరైతే పెడతారో వాళ్ళు డే, 2 డే, 3 డే, 4 డే, 5 డే, రోజు అయినా, 2 రోజులకైనా, వారంకైనా, నెలకైనా ఎప్పుడైనా వచ్చి వాళ్ళ ప్రోడక్ట్ ఎంత ఉంది ఎంత లేదు చూసుకోవచ్చు. లేదా దీనికి విజిటింగ్ టైం, వీక్లీ విజిటింగ్ టైం అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఆ విజిటింగ్ టైంలో వచ్చి వాళ్ళ ప్రోడక్ట్ ఎంత ఉంది, ఎంత సేల్ అయింది అవన్నీ వాళ్ళు చూసుకోవచ్చు. అంటే ప్రోడక్ట్ పెట్టే వాళ్ళు కూడా, ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే మోసపోవడానికి అవకాశం లేదు. మీరు ప్రోడక్ట్ మాత్రమే పెడతారు, మేము సేల్ చేసి ఇస్తాం. అంటే ప్రోడక్ట్ అయినా ఉంటుంది, డబ్బులైనా ఉంటాయి. ఏదైనా ఒకటి మీ దగ్గర ఉంటుంది. మీరు డబ్బుల కోసమే వెంటనే వచ్చేయాల్సిన, ఎప్పుడు కూడా కంపెనీకి రావాల్సిన అవసరం లేదు. మీ దాన్ని అకౌంట్కి సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్కి ఎవరైతే ధైర్యం చేసి, అది కూడా మీకు ఒక దారి చూపించాం, మీరే నమ్మకంగా ల్యాండ్ కానీ మీ పేరు మీద లీజ్ ఉంటుంది, లేదా ఓనర్ దగ్గర ఉంటుంది. ల్యాండ్ అయినా ఉంటుంది, డబ్బులైనా ఉంటాయి. మీరు మోసపోవడానికి ఎటువంటి అవకాశం అక్కడ లేదు. ప్రోడక్ట్ మీద పెట్టే వాళ్ళు కూడా మోసపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రోడక్ట్ అయినా ఉంటుంది, డబ్బు అయినా ఉంటుంది. వీళ్ళు రోజు కానీ వారం కానీ మీ ప్రోడక్ట్ ఎంత ఉందో చూసుకోవచ్చు. మేము సర్వీస్ ఇస్తాం. వ్యాపారం జరిగినటువంటి లాభాల్లోనే మేనేజ్మెంట్ ఖర్చులు పోతాయి. ఖర్చులన్నీ పోను మిగిలింది మీకు వస్తుంది. ఎవరికి? మొదటగా ఎవరైతే బేసిక్లీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎస్టాబ్లిష్మెంట్ చేసిండారో సంస్థని, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ లాభాలు అనేటివి వస్తాయి. మీరు తెలుసుకోవాల్సింది అడ్వాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎస్టాబ్లిష్మెంట్, ప్రోడక్ట్, సర్వీస్. ఈ సక్సెస్ఫుల్ రన్నింగ్ బిజినెస్. నమ్మగలిగితే, ముఖ్యంగా మీరు నమ్మాల్సింది ప్రోడక్ట్ నమ్మండి. నేను చెప్పినటువంటి డిజైన్, వ్యాపారం డిజైన్ నమ్మండి. తర్వాత నేను చెప్పినటువంటి ఐడియా. ఎందుకంటే మీకు ప్రోడక్ట్ అయినా ఉంటుంది, మీ దగ్గర డబ్బులైనా ఉంటాయి. డబ్బులు మా దగ్గరికి రావు. ప్రోడక్ట్ పెట్టేవాళ్ళు ఎవరైతే బేసిక్ లో ఎస్టాబ్లిష్మెంట్కి పెడతారో వాళ్ళు ప్రోడక్ట్ అయినా ఉంటుంది, డబ్బులైనా ఉంటాయి, వాళ్ళకి లీగల్ గా డాక్యుమెంట్ ఉంటుంది. అంటే ప్లేస్ ఎంతమంది అయితే అవసరం అవుతుందో
అమౌంట్ అవసరమైనటువంటి అమౌంట్ ఎవరైతే పెట్టింటారో వాళ్ళ పేరు మీదే లీగల్ డాక్యుమెంట్ ఉంటుంది. అందరూ కంపెనీను ప్లస్ అందరి పేరు మీద లీగల్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సినటువంటి అమౌంట్ ఎంతమంది పెడతారో వాళ్ళ పేరు మీదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తీసుకుని రాబడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వాళ్ళ పేరు మీద తీసుకుని రాబడుతుంది. కాబట్టి అక్కడ మీకు ఆ వస్తువులైనా ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ఉంటుంది, లేదా డబ్బులైనా ఉంటాయి, అది కూడా మీ పేరు మీద ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇండివిజువల్ గా ఎవరి వల్ల చేసుకోగలిగితే కొన్ని లక్షలు సంపాదించిన తర్వాత ఇండివిజువల్ వ్యాపారాలు చేసుకోగలుగుతారు. ఇంత పెద్ద మాల్, ఇంత పెద్ద బిజినెస్ చేయలేరు. లేదు అంటే కింద వదిలేసి ప్రైవేట్ జాబ్లో లేకుంటే ఏదో వ్యవసాయమో, తర్వాత ఇంకా వాళ్ళకి చాలని జీవితాలతో బాధపడుతూ ఉంటారు. ఈ గొప్ప అవకాశాన్ని మనం అందరూ కల్పించుకుని ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి మీరు కూడా నమ్మి బాగా అర్థం చేసుకుని ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్లో టైప్ చేసి పంపండి, మాట్లాడండి, నేను సొల్యూషన్ ఇస్తాను. దీనికి అనుకూలంగా ఈ విషయాలు మాట్లాడడానికి ఒక జూమ్ కానీ లేదా డైరెక్ట్ ఫిజికల్ మీటింగ్ కానీ 11వ తారీఖు 12వ నెల డిసెంబర్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నేను ఎవరైతే వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉండి ముందుకెళ్ళాలి, నమ్మకం ఉంది అనుకున్న వాళ్ళు, మీటింగ్కి అటెండ్ అవుతాము అనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను ప్లేసు టైము అనేది తెలియజేయడం అయితే జరుగుతుంది. కంపల్సరీ 11 డిసెంబరు 2024 మీటింగ్ కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం జూమ్ లేదా ఫిజికల్ మీటింగ్ అయితే మీరు కూడా నన్ను చూసినట్టుంటది, మా పరిస్థితులు చూసినట్టుంటది. కాబట్టి మీ ఫిజికల్ గా అయినా మేజర్ గా మీకు లైక్ చేస్తే ఆ విధంగా చేయొచ్చు, జూమ్ అయినా చేయొచ్చు, ఎక్కడి నుంచి అయినా ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు.